పద్మనాభరెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మనాభరెడ్డి గారు కూడా ఉన్నారు. సో మీరు ఎంత ఇలాంటి వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఫైట్ చేయడానికి ఎంత వర్క్ చేస్తూ ఉంటారో ఎవ్రీ టైమ్ చూస్తూనే ఉంటారు అంతాను. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి పర్సంటేజ్ని పెంచడానికి మీరు చేస్తున్న చర్యలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నాయండి పద్మనాభరెడ్డి గారు? దానికంటే మొదలు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. చెప్పండి. మనకు 75 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. ఇంతవరకు 17 సార్లు మనం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినాం. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలకు మీరు ఓటేయండి, ఓటు వజ్రాయుధం అని చెప్పే మనకు దురదృష్టం కలుగుతూ ఉంది. చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. అంటే నిర్బంధ విద్య, డెమోక్రసీ ఇంత పెద్ద మన దగ్గర నిర్బంధ విద్య, నిర్బంధ ఓటింగ్ లేదు కదా సార్. ఇంకా తప్పదు, అది దౌర్భాగ్యం అనుకోవడానికి లేదు, చెప్పాల్సిందే. చెవిలో పోరు పెట్టాల్సిందే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మేము దీన్ని అనాలిసిస్ చేసినాము. గ్రామ ప్రాంతాల్లో వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 95% వరకు వస్తుంది ఓటింగ్. ఎస్. అక్కడ ఓటర్ లిస్ట్ చూస్తే పకడ్బందీగా ఉంది. రెవెన్యూ ఆఫీసర్స్ ఓటు చేస్తారు. ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్తారు. గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ అన్నది అయితే గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదా స్కూల్ ఉంటుంది. ఇక అర్బన్ ఏరియాలకు వచ్చినప్పుడు ఈ యొక్క ఓటర్స్ లిస్టు మున్సిపల్ వాళ్ళు చేస్తారు. అది అంత తప్పుల తడకగా ఉంది. మొన్న కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ తీసుకొని, ముఖ్యంగా చార్మినార్ అటువంటి కాన్స్టిట్యుయెన్సీ తీసుకొని చూస్తుంటే 15 to 20% తప్పులు ఉన్నాయి. అంటే చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయలేదు, ఇంకా అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకో కాన్స్టిట్యుయెన్సీకి పోయిన వాళ్ళకు కూడా పేర్లు తీసేయలేదు. అంటే అక్కడ ఓట్ చేసే వాళ్ళకంటే ఓటర్ లిస్టులో పేరు 15 నుంచి 20% ఎక్కువ ఉన్నది. ఓకే, ఇది ఒక తప్పు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఏదైతే మనం యూత్ గురించి మాట్లాడుతున్నామో, యూత్ విలేజ్లలో కూడా ఉన్నారు, అక్కడ ఓటు వేస్తున్నారు. మరి అర్బన్ ఏరియాలో ఓటు ఎందుకు వేస్తలేరు అంటే, ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్, ముఖ్యంగా ఎంప్లాయీస్ ఆ పేర్లు చూడగానే, కాంటెస్టింగ్ క్యాండిడేట్లు పేర్లు చూడగానే వాళ్ళ యొక్క రికార్డు పత్రికలలో వస్తూ ఉంది, టీవీ ఛానల్స్లో వస్తుంది. మేము ఎఫ్జీజే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా మొత్తం వాళ్ళ మీద కేసులు ఎన్ని ఉన్నాయి అవన్నీ పత్రికల ద్వారా తెలుపుతున్నాం. అవి చూసిన తర్వాత ఒక నిర్లిప్తత, అంటే ఏ బండి అయినా సరే పలగొట్టుకోవడానికి అన్న సామెత పట్టించుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికి ఓటేసినా కంటే చప్పటిదాకా ఊరుకుందామన్న పద్ధతిలో కొంతమంది ఉన్నారు. ఇక ధనవంతులు ఏదైతే ఉన్నారో, అది యూత్ అనే కాదు, పెద్దవాళ్ళు కూడా మాకు డబ్బు ఉంది, మాకు పరపతి ఉంది, మాకు కావాల్సిన ఏ ఉంటే మేము చేయించుకుంటాంలే అన్న ఒక నిర్లిప్తత జరుగుతూ ఉందన్న. ఏంటి మీరు నేర చరిత్రల్ని మీరు బయట పెట్టడం వల్ల ఓటింగ్ శాతం తగ్గుతుంది అన్నట్టు చెప్తున్నారు మీరు ఇప్పుడు. అలా చూసుకుంటే చట్టసభల్లో నేర చరిత్ర ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్. మరి ఇప్పుడు మీరే అంటున్నారు కదా, ఏ రాయి అయితే ఉంది తల పగలగొట్టుకోవడానికి అని చెప్పేసి అందరూ నేర చరిత్రలో ఉంటున్నారు. అటువంటిప్పుడు కానీ ఎవరో ఒకరికైతే వెయ్యాలి, అట్లీస్ట్ మనం వెళ్ళి మన నోటాకైనా వెయ్యాలి చెప్పి అది గ్రామాల్లో చేస్తున్నారు. ఓకే, లేలే గ్రామాల్లో నేర చరిత్రలున్నా ఏమున్నా 95% పోలింగ్ అవుతా ఉంది. సిటీలో కావడం లేదు, అది అక్కడ వచ్చింది. టోటల్ కలిపే వరకల్లా యావరేజ్ ఇప్పుడు తెలంగాణలో 65% వస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు సిటీలో ప్రాబ్లం ఉంది కానీ గ్రామాల్లో ప్రాబ్లం లేదు. దురదృష్టం ఏంటంటే, ప్రజలు ఆ నేర చరిత్ర చూడటం లేదు. ప్రజల లోపల ఒక 2-3 ఎలక్షన్స్ నుంచి చూస్తూ ఉంటే, మా కులమా, మా మతమా, డబ్బులు ఇస్తున్నారో, ఈ విధంగా ఒక డేంజరస్ ట్రెండ్ మన డెమోక్రసీకి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఈ రాజకీయ పార్టీలను తప్పుబట్టాలి. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తున్నాయి. ఇవాళ ఈ పార్టీలు ఉండి రేపు ఇంకో పార్టీలకు వస్తే వెంటనే టికెట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క సామాజిక వర్గం బలంగా ఉంది, డబ్బు ఖర్చు పెట్టగలుగుతాడు, మందబలం ఉంది, ఇవి చూస్తూ ఉన్నారు. కానీ ఆ సచ్చీలుడా అని చూడడం లేదు. రాజకీయ పార్టీలది ఫస్ట్ తప్పు. వాళ్ళు ప్రజలకు డబ్బు ఇవ్వడం నేర్పినారు. డిమాండ్ అండ్ సప్లై థియరీ వచ్చేసింది. అంటే ప్రజలు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు, రాజకీయ పార్టీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడదు అనమాట. ఇంకోటి, ఇంతకు ముందు చెప్పినట్టుగా సిటీలో అయితే 3 దినాలు కంటిన్యూస్ హాలిడేస్ ఉన్నాయి. ఎలక్షన్ డేట్ డిక్లేర్ కాగానే మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రిప్రజెంటేషన్ చేసినాం.
11, 12, 13 సెలవులు ఉన్నాయి. మీరు 15 నాడు పెడితే బాగుండేది. ఇంతకు మొదలు మున్సిపల్ ఎలక్షన్స్లో ఇలాగే అయింది. వెరిఫై చేస్తే చాలామంది సెలవులు ఉన్నాయని చెప్పి గ్రామాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మీరు ఇది కరెక్ట్గా చేయలేదని అంటే అప్పటికే అనౌన్స్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేకపోయినారు.